అక్కడ నుంచి ఆటోస్ అవన్నీ కూడా వెళ్తున్నాయి. కంప్లీట్గా మనకు మెయిన్ రోడ్కు ఆనుకొని ఉండే విధంగానే మెయిన్ రోడ్ ఫేసింగ్కి ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఇంతకుముందుకి ఏదైతే కీసర చౌరస్తా చూపెట్టానో అక్కడ నుంచి వాకబుల్లోనే అయితే 2 minutesలో నడుచుకుంటూ అయితే రావచ్చు. డ్రైవింగ్లోనైతే 1 minute వచ్చే విధంగా కీసర హైవేకి అనుకొని వెనకాల చూసుకున్నట్టయితే కీసర గుట్ట, కీసర టెంపుల్ వెనకాల సైడ్ ఉంటుందన్నమాట. మన సైడ్ నుంచి అయితే ముందుకెళ్తే కనుక నడుచుకుంటూ వెళ్ళడానికి టెంపుల్ పైకి రోడ్డు ఉంటుంది. ఈ విధంగా కీసర టెంపుల్కి ఆనుకొని ఉండి కీసర విలేజ్లోనే ఉండే విధంగా కీసరలోనే మనకి ఓపెన్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. టోటల్ 15 ఎకరాలు ఈ ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ హెచ్ఎండి అప్రూవల్ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే కొన్ని ఫ్యూ డేస్లో లాంచింగ్ అనేది కూడా ఉందన్నమాట. ఇప్పుడు లాంచింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఆల్రెడీ రోడ్ కటింగ్ వర్క్స్ కూడా మొత్తం జరిగిపోయాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం రోడ్ కటింగ్ వర్క్స్. రోడ్డుకి అటువైపు కూడా మనకు వెంచర్ వస్తుంది అనమాట. ఇక్కడ 7.5 ఎకరాలు, అటు 7 ఎకరాలు వచ్చే విధంగా మొత్తం 15 ఎకరాల్లో మనకి వెంచర్ అయితే ఉంటుంది. కంప్లీట్గా వెల్ డెవలప్మెంట్ తోటి అయితే వీళ్ళు ఇస్తున్నారనమాట. మనకు కనెక్టివిటీ పరంగా కనుక చూసుకున్నట్టయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8 కీసర, మనకి ఈసీఎల్ కానీ కీసర కానీ కుషాయిగూడ కానీ ఈ తార్నాక బెల్ట్ అంతా కనెక్టివిటీ ఉంటుంది. ఫ్యూచర్లో మనకు ఈ కీసర కనెక్టివిటీ నుంచి యాదగిరిగుట్ట వరకు కూడా 200 feet రోడ్ ఉంటుంది అనమాట. ఈ విధంగా వెల్ డెవలప్మెంట్. రాబోయే రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది. రీజనల్ రింగ్ రోడ్డు ఇటు ఓఆర్ఆర్కు మధ్యలో వచ్చే విధంగా ఈ కీసర ఇవన్నీ ఏరియాలు ఉంటాయి.